హాయ్! హలో అందరికీ. మీకు చెప్పాను కదండీ మార్నింగ్ షాట్‌లో. ఇది ముందుగా గుడికి ఎంట్రన్స్ అండి ఇది. స్వామి చూడండి శివయ్య ఎంత అందంగా ఉన్నారో. ఈ ఇది అడ్రెస్ వచ్చేసరికండి సత్తుపల్లి మండలం స్ సత్తుపల్లి దగ్గరండి తెలంగాణ నీలాద్రి. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటదండి. అడవిలో ఉంటది. ఎంత అద్భుతంగా ఉంటదంటేనండి మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఆయన శివుడు స్వయంభూ అండి అక్కడ. స్వయంభూ అంటే ఆయన వెలిసారు. ఎప్పటిని కాదండి, ఎప్పటినుంచో ఉన్నారండి. చాలామంది ఆయన్ని శివయ్యని నమ్ముకున్నోళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవండి. ఫస్ట్ కష్టాలున్న తర్వాత ఆయన తన భక్తులు అని ఆయనకి అనిపించిందా, ఇంకా ఆ కష్టాన్ని ఆయనే తీసేస్తారండి. నేనది బాగా నమ్మాను. నేను నమ్ముకున్నానండి శివయ్యని. తర్వాత నుంచి నాకు అన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఆయనే ఏది దగ్గర చేయాలో, ఏది దూరం చేయాలో ఆయనకి తెలుసండి. మనకి ఏది మంచిదా, ఏది ఏది కాదు అన్న విషయం కూడా శివయ్యని నమ్మిన వాళ్ళకి ఆయన ఆయనే చూసుకుంటాడండి. ఇప్పుడు మేము ఇలా ఇది చూపిస్తున్నాను కదండీ! ఇక్కడ ఒకప్పుడు చిన్న శివలింగం ఉండేదండి. ఇప్పుడు దాన్ని అలా కట్టారండి ఎదర. పెద్దది కట్టారు. వాటర్ ఫాల్స్ లాగా వాటర్ పడతా ఉంటాయండి. ఇంకా మేము అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళామండి. మార్నింగు 12:30 అలా ఎళ్ళాము. అభిషేకం చేయించుకొని బయటకొచ్చేసరికి 6:30 అలా అయింది. గుడిలో చాలా రష్‌గా ఉంది. ఆ రోజు శివరాత్రి గదా! అందరూ అభిషేకం కోసమనే వచ్చారు. ఎప్పుడూ ఒక్కొక్కటి చేసేవాళ్ళు అభిషేకం. ఇంకా ఆ రోజు మొత్తం ఒక బిందెలో కలిపి చేస్తారండి. ఇంకా అభిషేకం చేయించుకొని బయట పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారండి. వీడియో మొన్న చూసే ఉంటారు షార్ట్‌లో. ఈ ఆంజనేయ స్వామి గూడా అక్కడేనండి. చాలా చాలా పవర్‌ఫుల్ ఆంజనేయ స్వామి గూడా. మనం శివయ్యని దర్శించుకొనొచ్చిన తర్వాత ఇక్కడ గూడా దర్శించుకోండి. స్వామి చాలా చాలా పవర్‌ఫుల్ అండి. అక్కడ చుట్టూ అడవిలో కూడా చాలా చాలా కోతులవి ఉంటాయండి. స్వామి చాలా పవర్‌ఫుల్. మీరేది కోరుకున్నా అది జరుగుతది. ఇది నిజమండి. నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు స్వామిని తప్పకుండా దర్శించుకోండి. ఇంకా అక్కడి నుంచి మేము ఆంజనేయ స్వామిని దర్శించుకొని, పక్కనే మనం కొబ్బరికాయలు కొట్టేది ప్లేస్‌లో ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగానికి నేను అదే ఆ దండ నేనే గుచ్చానండి. మేము అలాగా బయటకొచ్చి కొబ్బరికాయ కొట్టి, ఇంకా లోపల దండ వేయడానికి కూడా ఖాళీ లేదండి. అంత రష్‌గా ఉంది. ఇంక బయటకొచ్చి శివలింగానికి నేను గుచ్చిన దండ స్వామి ఇంకా ఇక్కడ ఏయించుకున్నారా అని స్వామికి ఇక్కడ మాలేసి, మేము తెచ్చినయి ఏవైతే ఉన్నాయో ఆ బిల్వ దళాలు అవి ఆ స్వామికి అక్కడ పెట్టామండి. ఇదిగోండి మార్నింగ్ చూసిన శివలింగం ఇదేనండి. ఇందాక చూపిచ్చాను కదా! పెద్ద శివలింగం. అక్కడ ఈ శివలింగం ఉండేదండి ఒకప్పుడు. అది గుడి కొంచెం డెవలప్ చేశారండి. చేసినప్పుడు ఆ శివలింగాన్ని తీసేసి ఆ లింగాన్ని కట్టారండి శివలింగాన్ని. ఇక్కడ ఈ శివలింగాన్ని పక్కనే ఆ పెద్ద శివలింగం పక్కన పెట్టారు. ఈ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుందండి ఇది. ఈ శివలింగం ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు కాదు ఎప్పుడుదో. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తానే ఉన్నాం. ఇదిగోండి ఆ శివలింగం ప్లేస్‌లో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ చాలా అంటే చాలా వైబ్రేషన్స్ ఉంటాయండి. అసలెన్ని అద్భుతాలంటే 1 కాదు, 2 కాదు ఎన్నో అద్భుతాలు. ఈ గుడి వెనకాల మీకు చూసుకున్నట్టయితే వెనకాల గుడి వెనకాల ఒక పెద్ద కొండండి. కొండలో నుంచి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు వాటరు. నిత్యం వస్తాయండి వాటరు. ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా ఆ వాటర్ తాగుతారు. అసలెంత బావుంటాయి. నేను గూడా అయి తాగాను. మా అక్క వాళ్ళ ఊరది అక్కడేనండి. అసలు మినరల్ వాటర్ గూడా పనిచేయవండి. అంత టేస్ట్‌గా అంత బావుంటాయి. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ ఆ వాటరే తాగుతారండి. అసలు అదొక అదొక అద్భుతం అండి. శివుడు అక్కడే మనం అనుకోవాలి. ఎక్కడి నుంచొస్తాయో తెలీదు వాటరు. వేసవికాలం లేదు, వర్షాకాలం లేదు, ఏ కాలం అన్ని కాలాల్లో ఎక్కడి నుంచొస్తాయో తెలీదు వాటరు. అంత అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ కళ్యాణ మండపం నైటు కళ్యాణానికి ఎంత బాగా డెకరేషన్ చేశారోనండి. కోలాటం, ఎల్ఈడీ స్క్రీన్‌లు ఎక్కడికక్కడ స్క్రీన్‌లు పెట్టారండి. చుట్టూ అసలు షాప్స్ ఏంటి ఎంత బావుంటదో ఒక్కసారి నెక్స్ట్ టైమ్ మీరు శివరాత్రికి ఈ వీడియో చూసే కనీసం ఒక్కరిద్దరైనా గాని విజిట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా అద్భుతంగా ఉంటది. చాలా చాలా పవర్‌ఫుల్ అయిన గాడ్ అండి. స్వయంభూ ఆయన. ఆయన్నొక్కసారి మీరు మనసారా కోరుకోండి. మనసారా కోరుకోండి. మీ కోరికలు తప్పక నెరవేరుతాయి.